అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకుంటున్నాడు కదా. కాదు, ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాం. బండి సంజయ్ చెప్పిండు. బండి సంజయ్ కోర్టులో వేసినటువంటి పిటిషన్లో కూడా మైనర్ బాలిక అని ఆయననే రిఫర్ చేసిండు. ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చేందుకు పెద్ద పని కాదు అది. ఒకటే రోజుల బాయ్ సాబ్ ఇంతకుముందు చెప్పిండు కదా, ఒకటే రోజు ఆయన వేసిన పిటిషన్ చెప్తున్నాండి. ఇక్కడ ఇది చూడండి, రౌండ్ అప్ చేస్తున్నది. ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్నది ఆయన కోర్టులో వేసినటువంటి పిటిషన్. బండి సంజయ్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ లో ఇలా క్లియర్గా ఉన్నది. It is submitted that the petitioner's plaintiff son has come in contact with the minor daughter of so and so. పేరు ఇలా ఉన్నది కానీ నేను చెప్పదలుచుకోలే, బయటికి చెప్పదలుచుకోలే. త్రూ కామన్ ఫ్రెండ్స్ అని ఉన్నది. ఆయన వేసిన పిటిషన్ బిట్వీన్ బండి సంజయ్ కుమార్ ఇలా ఉన్నది చూడు. ఇది ఆయన సబ్మిట్ చేసిన దాంట్లోనే ఉన్నది, పెట్టిండు. కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అనే ఎప్పుడో చెప్పిండు కదా. ఇది అరెస్ట్ కాక ముందు చేసినటువంటిది కూడా ఉన్నది ఇది. మరి ఈయనకు మొత్తం సమాచారం తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా, చట్ట ప్రకారంగా సమాచారం తెలిసినా కానీ పోలీసు వాళ్ళకి చెప్పాలి, ఈయన దగ్గర పెట్టుకోవద్దు సమాచారం. మరి ఒక కేంద్ర మంత్రి బాధ్యత ఉన్నటువంటి, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పోలీసు వాళ్ళకి చెప్పాలి కదా, నా కొడుకు ఇట్లా ఈ అమ్మాయితో, మైనర్ అమ్మాయితో ఇట్లా తిరిగిండ్రు అని చెప్పాలి. వాళ్ళ ఇంటికి ఎప్పుడో ఏప్రిల్ 22 కదా, ఏప్రిల్ 22 ఏప్రిల్ 23 బండి సంజయ్ ఇంటికి ఒక నెల ముందే పోయి కలిసింది కదా, అప్పుడే తెలుసు కదా. మరి ఇది తెలిసినాక మళ్ళా ఉల్టా నిర్మల్ పోలీస్ స్టేషన్ లో హనీ ట్రాప్ అని ఇంకో పిల్లగాంతో కంప్లైంట్ ఇప్పించిండ్రు. ఇదంతా వీళ్ళని భయభ్రాంతులను చేసి వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలను గుంజుకుందామనే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఇయ్యలేదు, ఆ సాక్ష్యాలు అవన్నీ ఏమి ఇయ్యలే. ఇప్పుడు వాటి అన్నిటి ప్రకారంగా సాక్ష్యాలు ఇవాళ కొత్త కేసు పెట్టిరన్న, మీరు చూస్తే సాక్ష్యాలు ధ్వంసమైనాయి అని చెప్పి కొత్త సెక్షన్ పెట్టారు. మళ్ళా ప్రెస్లో మొత్తము కంప్లీట్గా ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ ఇచ్చింది మళ్ళీ వీళ్ళే. ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ అంతా ఇచ్చింది మీరే. నువ్వు అన్నం తినిపిస్తున్నావా అవన్నీ పక్కకు పెట్టు, ఇచ్చింది మీరే. సో ఐడియలీ యాక్సెప్ట్ చేసింది కూడా మీరే. సో మీకు ఎవరు సజెషన్ ఇస్తారు, ఏమి ఇస్తారు అన్నది మాకు తెలియదు, కానీ హనీ ట్రాప్ కేసులో పెట్టి ట్రాప్ అయింది కూడా మీరే. ఇవాళ ఎవిడెన్స్లు మొత్తం ఇచ్చి పాక్సో చట్టాన్ని ఉల్లంఘించింది మీరే. హోంశాఖ మాత్యులైన మీరు, తెలంగాణ హోంశాఖ మాత్యులైన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మళ్ళీ ఇలా ఖచ్చితంగా పోక్సో చట్టాన్ని అవమానించారు. ఆ చట్ట పెద్దలను కూడా అవమానించారు. ఎవిడెన్స్ మొత్తము కంప్లీట్గా వీళ్ళే బయట పెట్టుకున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అన్న, ఇవాళ ఫోన్లో ఎవిడెన్స్ అంతా తీసేసి ఇవాళ ప్రెస్ క్లబ్ల నుంచి పృథ్వన్ననో గిరీషో మాట్లాడే విషయాలు కావు ఇవి. పోలీసులు సెక్షన్లు కొత్తగా పెట్టిన అంశాలే మేము మాట్లాడుతున్నాం. సెల్ ఫోన్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఇవన్నీ వీళ్ళు పదురుకున్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు పదురుకున్నారు. అందుకే నేను స్టార్టింగ్ చెప్పిన కదా, చేతిలో పువ్వు పెట్టి జనం చెవులో పూలు పెడతారని. అందుకే అన్న నేను వీళ్ళు సాక్ష్యాలు మొత్తం కథం పట్టించే ప్రయత్నం చేస్తారు. కానీ బాధితుల చేతులలో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, బయట సర్క్యులేట్ కూడా అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతున్నాయి. మరి వీళ్ళందరినీ తీసి బొక్కల వాడాలి, సంగప్ప మీద కూడా కేసు వాడాలి. వాళ్ళు ఎవరైతే బయటికి తీసి సెల్ ఫోన్లలో పెట్టి ఆ బొమ్మలు చూపించి మాట్లాడిన మీడియా వాళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరు నిజమైన మీడియానో కాదా మనకి ఎరకలు, కానీ వాళ్ళందరూ కూడా కేసులు పెట్టాలి. అవును, మరి ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారు కదా ఆల్రెడీ. ముఖ్యమంత్రి వాళ్ళ తరఫుకెళ్ళి వకాలత్ పుచ్చుకుంటున్నారు కదా. ముఖ్యమంత్రి పార్టీకి సంబంధించిన ఎంపీలే బహిరంగంగా చెప్తున్నారు కదా. ఆ రాకేష్ రెడ్డి అంటే ఆయన బీజేపీ అయినా కూడా ఆయన మరి మనిషా, మరి ఆయన వాళ్ళ తల్లి లేదా, ఇంట్లో భార్య పిల్లలు లేరా, వాళ్ళు చెప్తలేరా నాకు అర్థమైతలేదు. ఆయన కూడా ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు చూడ. ఆయన బావా మర్దల్లట, ఆయన వరుసలట, ఏం ఆ భాష ఏంటిది, ఆ కథ ఏంటిది, వియ్యం అట, ఎన్నో మాట్లాడుతున్నాడు. ఇలా అసలు ఇటువంటి వాళ్ళకు ఓట్లు ఎందుకు వేస్తారో మన జనానికి నాకు అర్థమైతలేదు. ఈ బండి సంజయ్ అసంటోళ్లకు, ఈయన అసంటోళ్లకు, ఈ రేవంత్ రెడ్డిలకు ఆయన కూడా ఇక వచ్చేసారి చూపిస్తారు, జనం మాత్రం చూపిస్తారు, క్లియర్ కట్ గా చూపిస్తారు. ఎంత ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ కాగా వీళ్ళు ఏమున్నది, ముఖ్యమంత్రి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాలు చెప్తున్నారే, క్లియర్ చెప్తున్నాం, అది ఆధారాలతో కూడా చెప్పినాం కదా. మరి వాస్తవమే కదా. మరి కల్వకుంట్ల కవిత మొదలు అట్లే చెప్పింది కదా. పాపం ఏం తెలియదు, బిస్కెట్ ఇస్తే రాదు చెప్పిన వాళ్ళు. చాక్లెట్ ఇస్తే కురకాల సపరియాల తెలియదు, చీక్లెట్ ఇస్తే కూడా కురకాల సపరియాల మింగాల తెలియని మనిషిని పాపము ఈమె అటువంటి వాళ్ళు చూసింది. కానీ ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చి ప్రజలు ఎప్పుడైతే క్వశ్చన్ చేసిండ్రో ఇమ్మీడియట్ గా తెల్లారి స్టేట్మెంట్ మార్చేసింది. వీళ్ళందరికీ పైసల లావాదేవీలు, కాంట్రాక్ట్లు, ఆమె ప్రజల గురించి పనిచేసేందుకు వచ్చింది ఆమె కవిత అంటే ఆమె. ఇప్పుడు మళ్ళీ రోజు కూడా అంతే, వీళ్ళందరూ లావాదేవీలు ఉంటాయి. ఇప్పుడు కవితకు కూడా ఆమె కేసు ఆమెకున్నదాడా
లిక్కర్ కేసు ఉన్నది, లిక్కర్ కేసులో ఏడ దొక్కుతారని ఆమెకున్నది. వీళ్ళకు కూడా ఓటుకు నోటు కేసులో ఏడనని బుక్కల వారేస్తారని రేవంత్ రెడ్డి పోయి కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన మోడీ కాళ్ళ చుట్టూ, బండి సంజయ్ కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. దీంట్లో ఇంకొక కోణం కూడా ఉన్నది, నేను నెక్స్ట్ దాంట్లో చెప్తా. ఇలా మన ఆంధ్ర నాయకత్వం సార్లకు కూడా చాలా పెద్ద పాత్ర ఉన్నది. బండి సంజయ్కి బాగా విపరీతమైన సపోర్ట్ బేస్ ఇంకా కొద్దిగా నేను ఆధారాలు తీసుకుంటా. ఢిల్లీలో వీళ్ళకి ఏమేమి నడుస్తున్నది ఈ చక్రం, నారా చంద్రబాబు నాయుడు అంటాను కూడా దీని వెనుక ఎట్లెట్లా ఉన్నాడు అనేది నేను తర్వాత చెప్తాను. నేను దాన్ని అది ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడగాలి. ఎవరు మౌనంగా ఉన్నా ప్రజలకు వాస్తవాలు తెలుస్తుంటే ప్రజల లోపల వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇది చెప్పమని ఇది చేయమని చెప్పని ఏం చెప్పరు, కానీ బాధితుల తరఫుకెళ్ళి మాత్రం వాళ్ళు కూడా సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉన్నది. నిన్న నేను ఒక లెటర్ చూసిన, ఆ లెటర్లో వాళ్ళు ఏం చెప్తారంటే మా మీద మాకు బండి సంజయ్కి లింక్ కనుక ఎవరన్నా కడితే వాళ్ళ మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పని ఒక లెటర్ చూసిన నేను నోటి. అదే విధంగా మీరు కూడా బాధితుల తరఫుకెళ్ళి మేము ఉన్నాము, అవసరమైతే బాధితులకు రక్షణ ఉంటాము, మేమే అవసరమైతే బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, A1 గా బండి భగీరథ ఎట్లున్నాడు A2 గా బండి సంజయ్ ఉండాలి అని మేమే కొట్లాడతాం, సంగప్ప అంటోడుకు ఉండాలని చెప్పని మేమే కొట్లాడతామని ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇక పాపము వాళ్ళు అజ్ఞానులన్నా అయి ఉండాలి, వాళ్ళకు సరిగా సమాచారం అన్న లేకుండా ఉండాలి. పృథ్వీరాజ్ అంటోడు టిఆర్ఎస్ ఆఫీస్ మీద 2001లో ఆయన ఆలోచన విధానాన్ని వ్యతిరేకించి ఆఫీస్ మీద 2 DCMల విద్యార్థులతో కలిసి దాడి చేసి బయటకు వచ్చి ఆ రోజు నుంచి నేను ఆయన గడప దొక్కలేదు. ఇక నన్ను కూడా బీఆర్ఎస్ కంట కడితే ఇక బడే ఉన్నారు భయ్. నేను ఎక్కడ వాస్తవం అనిపించి ఎక్కడ నిజం అనిపిస్తే అది మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినరు, బీఆర్ఎస్ వాళ్ళ హయాంలో కూడా ఇవన్నీ మాట్లాడినాయి కదా, నేరేళ్ళది కూడా మొన్న కూడా మాట్లాడినాం కదా. ఇవన్నీ వాళ్ళ మీద వాళ్ళు చేసేటి అన్ని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు ఇక్కడ నెత్తి మీద ఎత్తుకొని ఎవరు తిరుగుతలేరు కదా ఇక్కడ. అసలు ఇక్కడ ఇవన్నీ పక్కకు పడేసి బాలిక కంప్లైంట్ అత్యాచారం జరిగిందని ఇచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవాలి అంతే. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు కదా, ఏ పార్టీ ఏదనేది పక్కకు పడేస్తే వాళ్ళు ఇచ్చిన పిటిషన్లనే మొత్తం పెట్టింది కదా హనీ ట్రాప్ అని క్లియర్ గా. ఇంకోటి ఏంది, ఇప్పుడు ప్రజా ఉద్యమాలు ప్రజల నుంచి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తున్నది అని చెప్పని ఆ హనీ ట్రాప్ అనేది పక్కకు పడేసారు. లేకపోతే నిర్మల హనీ ట్రాప్, కరీంనగర్ కూడా హనీ ట్రాప్ కేసు కింద బుక్ అవుతుంది కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఎంత నేను ఇప్పుడు చెప్తున్న పాటు బీఆర్ఎస్ వాళ్ళు నిజాయితీగా లేరబ్బా. ఇలా ఎందుకు నిజాయితీ లేరు అంటే వాళ్ళు ఒక పార్టీ ప్రోగ్రామ్ టేకప్ చేస్తలేరు. ఇది ఒక అంశం వచ్చింది కాబట్టి ఒకరిద్దరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ రోడ్ల మీదకి ఎందుకు వస్తలేరు? ఎందుకు బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని ఎందుకు అంటలేరు? బండి సంజయ్ని A2గా పెట్టాలని ఎందుకు అంటలేరు? సంగప్ప అంటోని A3గా పెట్టాలని ఎందుకు అంటలేరు? నేను చెప్పిన డాక్టర్ ఎవరో వాళ్ళ డీటెయిల్స్ తీయాలని చెప్పి ఎందుకు అంటలేరు? వీళ్ళందరూ నువ్వు మాట్లాడినట్టు చేయి, నువ్వు మొత్తుకున్నట్టు చేయి, నేను చేసేది చేస్తా అన్నట్టుగా. అందుకే చెప్పిన కదా, మనం తిట్టుకుందాం, మనం తిట్టుకుందాం, వీడు నకిలీగాడు పారిపోతాడు ఇళ్ళకెళ్ళి అన్నట్టుగా ఉన్నది. వాళ్ళ ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఎమ్మెల్యేలు మొత్తం రోడ్డు మీదకి రావాలి, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ రోడ్డు మీదకి రావాలి, వెళ్ళి పెట్టాలి. కేసీఆర్ కూడా దీక్ష చేయాలి. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినాక నీకు ఎట్లా నిద్ర పడుతుంది ఆ కేసీఆర్ సార్? ఫామ్ హౌస్ ఎట్లా నిద్ర పడుతుంది నీకు? బయటికి ఎందుకంటే నీ పాలనలో నువ్వు కూడా అటువంటి జరిగితే చూస్తున్నట్టు ఉన్నావు కాబట్టి నీకు నిద్ర పడుతుంది కావచ్చు. ఇలా మేము టీఆర్ఎస్ పార్టీ సపోర్టర్లమా ఇవన్నీ ఏం కాదు. మేము ప్రజా గొంతుకలం. ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ ప్రజలకు మా సొంతలు అవసరం ఉంటే, ఎక్కడ నిస్సహాయ స్థితిలో జనం ఉన్నారో అక్కడ ఉంటాం, మేము సత్యదాకుంటాం. అదే మా వాదం, నాదం నినాదం తెలంగాణది. అందుకే గుండెల్ల గుర్తులై గుమ్మంల దండలై అందుకోండి అమరులారా మా దండాలు, పేదోళ్ళ దండాలు, ఎర్ర దండాలు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలిన గుండెలు ఎవరెవరైతున్నారో రగిలే నిప్పురవల దండాలు వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళ ఆశయాల గురించి మా బోటోళ్ళం పనిచేస్తున్నామని చెప్పదలుచుకున్న తెలంగాణ సమాజానికి.